Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. పసిడి బంగారపు ధర అయితే రంకెలేస్తూ కూడా ముందుకు దూసుకుపోతూ ఉంది. 1 lakh అన్నారు, 1 lakh దాటిపోయి ఇప్పుడైతే 1,50,000 వరకు కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మరి మార్కెట్ వర్గాల్లో చాలా వరకు వినిపిస్తుంది. ఏంటి అసలు సామాన్యుడు బంగారం కొనే పరిస్థితిలో లేకుండా అయిపోయింది. కాబట్టి అసలు ఇంతకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేట్ అయితే 1,50,000 దగ్గర దరిదాపుల్లో ఉంది. మరి తగ్గుతుందా? తగ్గే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు కూడా ఉన్నారు పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన విజయ్ కర్ణ గారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజయ్ గారు. హలో అండి. సో ఏంటంటే మనము ఏదైనా రేస్ పెట్టినప్పుడు గుర్రాలు పరిగెడతా చూసారా సార్, అంతకంటే ఇంకా ఫాస్ట్ పరిగెడుతుంది సార్ ఇప్పుడైతే బంగారం. అవునండి. అసలు ఎక్కడ ఆగేటట్టు కూడా లేదు. 1 lakh 1 lakh అంటేనే 1 lakh అనుకున్న రోజు 1 lakh దాటేసి 1,50,000కి రీచ్ అవుతుందా అని కూడా అంటూ ఉన్నారు. ఏంటిది అసలు? అంటే అన్ని ఆర్టికల్స్లో, న్యూస్ పేపర్స్లో వీటిలో అంటే బయట మనకి సోషల్ మీడియాలో ఎక్కువ 1,50,000 నెక్స్ట్ గోల్డ్ టార్గెట్ ప్రైస్ అనేసి అనుకుంటున్నారు. కానీ దీని వెనకాల కొంచెం బ్యాక్ డేటా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అసలు ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయింది ఏంది అనేది. లాస్ట్ 6 yearsలో మనం చూసుకుంటే CAGR అంటాం కదా, మనం మ్యూచువల్ ఫండ్స్లో వాటిల్లో కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాం కదా, లాస్ట్ 6 yearsలో 20% పెరిగింది గోల్డ్. అంటే లాస్ట్ 3 yearsలో ఈక్విటీ మార్కెట్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది గోల్డ్. సో ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఈ బుల్లిష్ మార్కెట్లో అంటే ఈ గోల్డ్ ఏదో బుల్లిష్లో ఉందో ఇది 1.5 lakhs క్రాస్ అవుతుంది అనేసి చాలామంది చెప్తున్నారు. కాకపోతే దీనికంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ కూడా వన్ ఆఫ్ ద అసెట్. గోల్డ్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసే అసెట్స్లో గోల్డ్ ఒకటి. గోల్డ్, రియల్ ఎస్టేట్, ఈక్విటీస్ ఇట్లా ఇది కూడా ఒక అసెట్. ప్రతి అసెట్కి ఉన్నట్లు గోల్డ్ కూడా సైకిల్స్ అనేవి ఉంటాయి. సైక్లికల్ నేచర్ అంటాం. అంటే ఇప్పుడు ఏదైతే హైయెస్ట్ పర్ఫార్మింగ్ అవుతుందో అది లోయెస్ట్లో ఉంటుంది, మీడియంలో ఉంటుంది, మళ్ళీ హైయెస్ట్ అవుతుంది. అది రియల్ ఎస్టేట్ అయినా సరే, మనకి ఈక్విటీ మార్కెట్స్ అయినా సరే, మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ మనకు అందరికీ తెలిసిందే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 3 years బ్యాక్ హైలీ రేజింగ్ ఉండే, అంటే ఫుల్ బూమ్ ఉండే. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న వాళ్ళు కొంతమంది, అమ్మేసుకున్న వాళ్ళు కొంతమంది. అమ్మేసుకున్న వాళ్ళు క్యాష్ చేసుకున్నారు, తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఇంకా రేట్స్ రావట్లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సేమ్ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ మనకి గోల్డ్లో కూడా. ఇప్పుడు ఎక్కువ ఉందని చెప్పేసి కొత్తగా కొనడము, లేకపోతే ఇంతకంటే ఇంకా ఎక్కువ పెరుగుతుంది అని చెప్పేసి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే నేను గోల్డ్ ఒక బిహేవియర్ మీకు కొన్ని డేటా పాయింట్స్లో చూపిస్తాను. 2012 నుంచి 2019 వరకు గోల్డ్ రిటర్న్స్ ఒకసారి నెట్ టు నెట్ రిటర్న్స్ తీసి చూడండి. ఫ్లాట్ రిటర్న్స్ ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ 0% రిటర్న్స్. 8 years 0% రిటర్న్స్. అండ్ ఇంకొక డేటా పాయింట్ 1980 నుంచి 10 years, నెక్స్ట్ 10 years 1990 వరకు ఫ్లాట్ నెగిటివ్ రిటర్న్స్లు కూడా ఉన్నాయి కొన్నిసార్లు. సో అంటే ఇది కూడా ఒక సైకిలే. గోల్డ్ ఏమి అతీతం కాదు, ఏ అసెట్కి అతీతం కాదు. దీంట్లో కూడా హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మేజర్ డిమాండ్కి కారణాలు మనం ఒకసారి తెలుసుకోవాలి. దీంట్లో మనకు మేజర్ రీజన్ ఏంటి అంటే సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్, కాకపోతే ఇండియా కానీ చైనా కానీ వీళ్ళందరూ గోల్డ్ ఎక్కువ కొంటున్నారు. కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే US dollar చాలా వీక్ అవుతుంది. US dollar వీక్ అవుతుంది అండ్ వీళ్ళు గోల్డ్ ఎక్కువ కొంటున్నారు కాబట్టి మనకి గోల్డ్ ప్రైస్ ఎక్కువ అవుతుంది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఈక్విటీ మార్కెట్స్ గోల్డ్ ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి. అంటే గోల్డ్ పెరుగుతుంది అంటే ఈక్విటీ మార్కెట్ తగ్గుతుంది. అట్లా కాకుండా అసలు ఈక్విటీ మార్కెట్ పెరుగుతుందంటే గోల్డ్ ఎప్పుడైనా ప్రైజెస్ తగ్గుతుంది. ఎప్పుడైనా సరే గోల్డ్ అనేది హెడ్జింగ్ పర్పస్గా యూజ్ చేస్తారు ఎవరైనా సరే. ఎంత పెద్ద కంపెనీస్ అయినా సరే, ఎంత పెద్ద CEOs హెడ్జ్ ఫండ్ కంపెనీస్ అయినా సరే, వాళ్ళు హెడ్జింగ్ కోసం యూజ్ చేస్తారు. హెడ్జింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు 100 రూపాయలు నేను ఇన్వెస్ట్ చేస్తున్నానంటే 10% గోల్డ్లో పెట్టమని చెప్తారు అందరూ. అంటే ఇప్పుడు 90 రూపాయలు మనం ఏదైతే ఈక్విటీ మార్కెట్లో పెడతామో దాంట్లో ఒకవేళ నెగిటివ్ రిటర్న్స్ వస్తే అది గోల్డ్ నుంచి కాంపన్సేట్ చేయడానికి హెడ్జింగ్ పర్పస్గా యూజ్ చేస్తారు గోల్డ్ని. కానీ ఫర్ ద ఫస్ట్ టైం లైక్ లాస్ట్ 3 yearsలో గోల్డ్ పెరుగుతుంది, ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతున్నాయి. కానీ ఈక్విటీ మార్కెట్స్ కంటే ఎక్కువ గోల్డ్ పెరుగుతుంది. ఇది ఒక డిమాండ్ అనేది క్రియేట్ చేసిన డిమాండ్. అంటే మార్కెట్ నేచర్ కాదు ఇది. కాకపోతే ఇక్కడ నుంచి గోల్డ్ పెరుగుతుందా లేదా అని నన్ను అడిగితే డెఫినెట్గా ఇక్కడ నుంచి ఇంకొక 10% లేకపోతే 20% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడు ఆ సైకిల్ అనేది బ్రేక్ అవుతుంది, ఎప్పుడు స్టేబుల్ అవుతుంది అని ఎవరు చెప్పలేరు. సో ఇది స్పెక్యులేషన్ కంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను అడిగితే మీ పోర్ట్ఫోలియోలో, మీ అసెట్స్లో 10% నుంచి 20% కంటే ఎక్కువ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండడం కరెక్ట్ కాదని నా అడ్వైస్. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎందుకు ఎక్కువ ఉండొద్దు అని అంటున్నానంటే గోల్డ్ అయినా సరే, ఏ అసెట్ అయినా సరే మీ పోర్ట్ఫోలియో డైవర్సిఫై అయ్యి ఉందనుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్స్ మీకు రిటర్న్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఓకే.
అది మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే, రియల్ ఎస్టేట్ అయినా సరే. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మీరు 100 రూపీస్ ఉన్న 100 రూపీస్ మొత్తం ఇన్వెస్ట్ చేయమని నేను సజెస్ట్ చేయను. అట్ ద సేమ్ టైం ఉన్న 100 రూపీస్ మొత్తం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయమని కూడా నేను సజెస్ట్ చేయను. సో మీరు 50-30-20 రూల్ యూజ్ చేస్తారా, లేకపోతే మీకు ఏ అసెట్ మీద ఎక్కువ గ్రిప్ ఉందనుకుంటారో ఆ అసెట్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మిగతా వాటిలలో కూడా డైవర్సిఫికేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డైవర్సిఫికేషన్ చేయడం వల్ల ఏ ఒక్క అసెట్ మంచి పర్ఫామ్ చేయకపోయినా సరే మిగతా అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వచ్చే రిటర్న్స్ ఇక్కడ కాంపన్సేట్ చేస్తాయి అన్నమాట. దీన్ని అసెట్ అలొకేషన్ అంటాం. సో గోల్డ్ 10%కే స్టిక్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇది ఏమంటారు, ఎప్పుడైనా సరే గోల్డ్ మార్కెట్లో ఒకరి కంట్రోల్లో ఉండవు. అంటే ఈక్విటీ మార్కెట్స్ కూడా ఎవరి కంట్రోల్లో ఉండవు. కాకపోతే గోల్డ్కి 10 కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఇవ్వడానికి మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఫిజికల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం కొంచెం రిస్క్తో కూడుకున్న వ్యవహారం. అండ్ దాని నుంచి మనకి మంత్లీ ఇన్కమ్ జనరేషన్ కానీ వేరే ఎటువంటి ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉండదు. అయితే కంప్లీట్గా సెల్ అనేది చేయాలి, లేకపోతే దాని మీద లోన్స్ అనేది తీసుకోవాలి. సో కాకపోతే ఈక్విటీ మార్కెట్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే దాని మీదకి వెళ్ళి మీరు లోన్స్ తీసుకోవచ్చు, మంత్లీ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అందుకే 10-20% విల్ బి ద మ్యాక్సిమం అలొకేషన్ అనమాట. అంటే 1,50,000 రీచ్ అవుతుంది అనేది కూడా కొంచెం అంటే క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, అదొక హెడ్లైన్స్ ఐటమ్ లాగానే మనం కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ నుంచి ఇంకొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఎప్పుడు స్టేబుల్ అవుతుంది, ఎక్కడ ఆగిపోతుంది అనేది ఎవరి చేతిలో లేదనమాట. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ ట్రెండ్స్ మీరు స్ట్రాటజీని ఫాలో కావాలి, మీ అసెట్ అలొకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. గోల్డ్ పెరిగింది కదా, డిస్కౌంట్లు ఇస్తున్నారు కదా అని చెప్పేసి మనం ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా మన స్ట్రాటజీ ఏంది, మన ప్లాన్ ఏంది, మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తేనే రిటర్న్స్ వస్తాయని కాదు, ఎక్కడ చేసినా రిటర్న్స్ వస్తాయి. కాకపోతే మన స్ట్రాటజీ ఎంత కరెక్ట్గా ఉందా అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ గోల్డ్ పరంగా మనం చూసుకుంటే అంటే ఒక కాస్ట్కి అనేది హై కాస్ట్కి రీచ్ అయిన తర్వాత దెన్ అక్కడి నుంచి పడితే ఒక 10-15% పడి మళ్ళీ లెగడం అనేది మనం చూస్తాం. అంటే ఇప్పుడున్న పొజిషన్స్ ప్రకారం 1 lakh పైనే మరి బంగారం అనేది స్టేబుల్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ, అంటే ఇప్పుడు మనకి బుల్లిష్ మార్కెట్ వచ్చినాక కూడా ఇప్పుడు 1,20,000 కానీ 1,30,000కి వెళ్ళిన తర్వాత అక్కడ స్టేబుల్ అయినా కూడా మీకు నెగిటివ్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. అంటే ఇక్కడ మనము వాల్యూ అని మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం అమౌంట్లో ఒక్కటే చూస్తాం, కానీ మనం టైంని కూడా కన్సిడర్ చేయాలి. టైంని కన్సిడర్ చేసామనుకోండి మనకి నెగిటివ్ రిటర్న్స్ అనేవి కనిపిస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ ఈరోజు మీరు 1,20,000 అనుకుందాం, ఈరోజు గోల్డ్ మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ 5 years గోల్డ్లో రిటర్న్స్ లేవు. అయినా సరే ఏముందిలే 1,20,000 ఉందని అందరం అనుకుంటాం. కానీ అక్కడ మనం చేసే తప్పు ఏంటంటే 5 years వరకు 1,20,000 మీద మనకు 0 రిటర్న్స్ వచ్చాయంటే ఇన్ఫ్లేషన్ 6% మనం నెగిటివ్ తీసేసినట్టే కదా. సో అక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ మీద నెగిటివ్ రిటర్న్స్ వచ్చినట్లే కదా. అంటే మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ అట్లీస్ట్ 6% రావాలి, 6% కంటే అబవ్ ఉండాలి. అండ్ ఈ సైకిల్స్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సిందే. అండ్ డిజిటల్ గోల్డ్ అనేది కూడా రీసెంట్ టైమ్స్లో బాగా పెరుగుతుంది. యాప్స్ పరంగా కానీ అందులో కొనడం కానీ అందరూ కొంచెం మగ్గు చూపుతున్నారని కూడా అనిపిస్తూ ఉంది. మరి అందులో ఇన్వెస్ట్ చేయడం కానీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ అయినా సరే మీ 10-20% అయితే దాటొద్దని నేను సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ ప్రియారిటీ చాలామంది మన ఫ్యామిలీస్లో జ్యువెలరీ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. సో అది మనం ఏం తప్పనలేము, ఎందుకంటే అదొక ఎమోషనల్ థింగ్ అనమాట. ఫస్ట్ ఎమోషనల్గా మనము బై చేస్తాము, తర్వాత అది ఇన్వెస్ట్మెంట్ అని జస్టిఫై చేసుకుంటాము. కాకపోతే ఎంతైతే మనం పర్సంటేజ్ చూస్తున్నామో ఆ పర్సంటేజ్ లోపు ఏ ఫామ్ గోల్డ్ అయినా సరే విల్ బీ ద ఫైన్. ఇంకా గోల్డ్ బాండ్స్ కూడా ఉన్నాయి, అది కూడా మీ పోర్ట్ఫోలియోలో 10-20% అంటే కంటే దాటడం కరెక్ట్ కాదనమాట. ఓకే. అండ్ సో నైస్ సార్. ఏంటంటే గోల్డ్ రేట్ ఎక్కడ ఆగుతుందా ఏంటా అని చెప్పేసి కూడా అందరూ భయపడుతూ ఉన్నారు. కాబట్టి సో దానికి తగ్గట్టు మార్కెట్స్ ట్రెండ్స్ ప్రకారంగా అయితే మీరైతే ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.